చిన్నప్పుడు మనందరం అనుకునే ఉంటాం, నేను పెద్ద అయిన తర్వాత ఇలా బతుకుతాను, పెద్ద అయిన తర్వాత ఇలాగ చేస్తాను, అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తానని. బట్ పెద్ద అయిపోయాం మనం. అలాగే కోరుకున్నట్లాగా బతుకుతున్నామా? నిజానికి చాలామంది అలాగ బతకట్లేదు. ఈవెన్ మనం బతుకుతున్న ఈ ప్రజెంట్ సిచ్యువేషన్, మన కరెంట్ సిచ్యువేషన్ మనకి నచ్చట్లేదు. ఎందుకంటే మనం ఇలా బతకాలని ఎప్పుడు కోరుకోలేదు కూడా. ఎందుకు తెలుసా ఇవన్నీ అవుతున్నాయి? భయం వల్ల. కొత్త అడుగేయాలంటే భయం, కొత్తగా ఏదైనా నేర్చుకోవాలంటే భయం, కొత్తగా ఏదైనా ట్రై చేయాలంటే భయం. అమ్మ నాన్న ఏమంటారు, సమాజం ఏమంటుంది, ఈ భయం వల్లే మనం రిస్క్ తీసుకోవడం ఆపేసాం. భగవద్గీత చాప్టర్ 9 శ్లోక్ నంబర్ 22 శ్రీకృష్ణుడు చెప్తున్నారు, ఓ అర్జున, ఎవరైతే పూర్తి శ్రద్ధతో ప్రేమతో నాకు భక్తి చేస్తారో వాళ్ళకి స్వయంగా నేనే రక్షిస్తాను. నా రక్షణ ఎప్పటికీ వాళ్ళతోటి ఉంటుంది. వాళ్ళు ఎలాంటి సమస్యలు పడిపోయినా కూడా నేనే కాపాడుతాను. స్వయంగా వచ్చి ఏదో రూపంలో రాను. కానీ అదే ఎవరైతే నన్ను సగం సగం నమ్ముతారో వాళ్ళకి నేను అలాగే సగం సగమే కాపాడుతాను. ఈ శ్లోకంకి నా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. నా రియల్ లైఫ్లో నాకు కృష్ణుడు చాలాసార్లు కాపాడాడు, కానీ నేను అది తెలుసుకోలేకపోయాను. సమయం వచ్చినప్పుడు నేను తెలుసుకున్నాను కాబట్టి, అంటే ఇన్స్టాంట్గా తెలుసుకోలేదు, బట్ ఒక సమయం తర్వాత నేను తెలుసుకున్నాను. అది తెలుసుకున్నాను కాబట్టి నాకు కృష్ణుడి పైన ఇంత భక్తి ఉంది, కృష్ణుడి పైన అంత నమ్మకం ఉంది. నేను బొట్టు పెట్టుకోను, అయినా నాకు కృష్ణుడి పైన నమ్మకం ఉంది. నేను రెగ్యులర్గా కృష్ణుడు గుడికి వెళ్ళను, బట్ కృష్ణుడిని తలుచుకునే ఉంటాను. నేను చేసేది పూర్తి భక్తో కాదో నాకు తెలీదు, బట్ నేను కృష్ణుడు ఉన్నాడని నమ్ముతున్నాను, నన్ను రక్షిస్తాడు అని నమ్ముతున్నాను. చూడండి, ఇక్కడ కృష్ణుడు భయపడొద్దు అని ఎక్కడ చెప్పలేదు. కృష్ణుడు ఏమంటున్నారంటే రక్షణ కోసం వాళ్ళు ఉన్నారు. నిజానికి మనం భయపడాలి ధర్మంకి. ఎక్కడ అధర్మం చేసేస్తాం, ఎక్కడ తప్పు చేసేస్తాం అని భయపడాలి తప్ప ఇంకెక్కడ ఎవరికి భయపడక్కర్లేదు. ఎందుకు ఈ భయం? ఎవరంటే ఈ భయం? ఆలోచించండి, కృష్ణుడు పేరు తీసుకోండి. ఇది అర్థమయ్యేదాకా జయ శ్రీకృష్ణ, హరే కృష్ణ, రాధే రాధే, జయ జగన్నాథ్. अनन्यश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां विद्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्.